గత కొన్ని రోజులుగా నేపాల్లో ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయి. అవినీతిపై పోరాటం. ఆ దేశ ప్రధాని దేశం విడిచి వెళ్లేలా చేసింది. అంతకుముందు బంగ్లాదేశ్లో దాదాపు ఇదే రకమైన నిరసన. ఆ దేశ ప్రధాని పారిపోవాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల ముందు శ్రీలంకలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లోనే ఇలా జరుగుతోందా? ఇవి సహజంగా జరుగుతున్న పరిణామాలా, లేక వీటి వెనుక ఎవరైనా ఉన్నారా? వాటి టార్గెట్ ఈ చిన్న దేశాలా, లేక ఇండియాను కొట్టడానికి ముందు ఈ దేశాలు ఒక ప్రయోగశాలగా మారాయా? నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. ఆ తర్వాత డైరెక్ట్ ఇండియానా లేక భూటానా? ఇవే కాదు, మరిన్ని నిజాలను ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేపాల్లో ఇప్పుడు జరుగుతున్న అల్లర్లు, నిరసనలు ఆ దేశ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అవి ఈ 2-3 రోజుల్లోనే ఇంత స్థాయిలో జరగటానికి ముఖ్య కారణం ఆ దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేయడమే కారణం. అవినీతిపై పోరాటానికి ఆన్లైన్లో స్వేచ్ఛ లేదు అనే కారణంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ప్రధాని ఓలీ శర్మ రాజీనామా చేశారు, సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేశారు. కానీ లాభం లేదు. అప్పటికే నిరసనలు, వారిపై పోలీస్ దాడులు జరగటం, ప్రజలు చనిపోవటంతో ప్రధానితో పాటు చాలామంది రాజకీయ నాయకులు దేశం విడిచి వెళ్ళిపోవటం లేదా దాక్కోవటం జరిగింది. కనపడిన రాజకీయ నాయకులను పరిగెత్తించి కొట్టారు, ముఖ్య నాయకుల ఇళ్లను తగలబెట్టారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. నిజంగా 2-3 రోజుల్లోనే ఇంతలా ఉద్యమాలు చేసేంత అవినీతి నేపాల్లో ఉందా? లేదా నేపాల్ అవినీతి మొత్తం ఈ కొద్ది రోజుల్లోనే ప్రజలకు తెలిసిందా? ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. నేపాల్లో గత 10-15 సంవత్సరాల కాలాన్ని చూస్తే ఇప్పుడు జరిగిన అల్లర్లు 3 కారణాల వల్ల జరిగినట్లు తెలుస్తుంది. అందులో ఒకటి అవినీతి. కొన్ని సంవత్సరాలుగా నేపాల్లో రాజకీయ స్థిరత్వం లేదు. గడిచిన 17 సంవత్సరాల్లో 15 మందికి పైగా ప్రధానమంత్రులు మారారు. నేపాల్లో రాజకీయ పార్టీల మధ్య గొడవలు ఎక్కువ. పార్టీల్లో ప్రతి ఒక్కరూ తమకు తామే లీడర్స్ అనుకుంటారు. అందుకే ఎలక్షన్స్ జరిగిన తరువాత పొత్తులతో ఏర్పడిన ప్రభుత్వం ఏదో ఒక కారణంతో పడిపోతుంది. మరో పార్టీల పొత్తుతో ఒక కొత్త ప్రభుత్వం అధికారం చేపడితే మళ్ళీ సంవత్సరానికే అది కూడా పడిపోతుంది. ఈ విధంగా జరగటానికి ముఖ్య కారణం సెల్ఫ్ ఈగో, పార్టీల మధ్య గొడవలు, అవినీతి. దేశాన్ని పాలించడానికి ఏర్పడే ప్రభుత్వంలో నాయకులు దేశాన్ని పంచుకోవడం ఇక్కడ ప్రధాన సమస్య. 2020, 2024 ఆగస్ట్, 2024 సెప్టెంబర్, 2025 జూన్లో కూడా అవినీతిపై అక్కడి ప్రజలు నిరసన చేశారు. సో ఇప్పుడు జరుగుతున్న నిరసనలు కొత్తవేం కాదు. కాకపోతే భారీ స్థాయిలో జరగటం ఇదే తొలిసారి. ఇక ఇప్పటి అల్లర్లు జరగటానికి మరో ప్రధాన కారణం మతం. అవును, ఒకప్పుడు నేపాల్ హిందూ దేశంగా ఉండేది. ప్రపంచంలో నేపాల్ మాత్రమే హిందూ దేశంగా ఉంది. ఆ తరువాత నేపాల్లో అప్పటి రాజు అధికారానికి ముగింపు పలకాలని 2006లో ఉద్యమం జరిగింది. దానితో రాజు పాలన పోయి ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా నేపాల్ మారింది. హిందూ దేశం నుంచి సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది. అప్పట్లో దీన్ని వ్యతిరేకిస్తూ కూడా ఉద్యమాలు జరిగాయి. చారిత్రక రాజు పాలనే కావాలని డిమాండ్స్ వినిపించాయి. ఆ తర్వాత 2015లో నేపాల్లో కొత్త రాజ్యాంగం ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని కొన్ని అంశాలపై అక్కడి కొన్ని వర్గాలు నిరసన చేశాయి. ఇదే కాదు, 2019లో గుతి బిల్ను నేపాల్ తీసుకువచ్చింది. Moving on to news from Nepal. Thousands of people held protest march in Nepal on Wednesday against the controversial Guti bill. They demanded the bill be scrapped as it is against their heritage. నేపాల్లో ఉండే ముఖ్యమైన నెవర్ తెగ ఆస్తులను, దేవాలయాలను ప్రభుత్వం నిర్వహించే విధంగా అక్కడ చట్టాలను మార్చారు. దీనితో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. చివరకు ప్రభుత్వం ఈ బిల్ను రద్దు చేసింది. ఇక ఇప్పుడు అల్లర్లు పెరగటానికి మరో ముఖ్య కారణం విదేశీ శక్తులు. ఇండియాను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చైనా నేపాల్కు అప్పులు ఇవ్వటం, అందమైన స్త్రీలను ఆశ చూపటం, తనకు అనుకూలంగా ఉండేలా అధికారాన్ని మార్చటం, ఇవి కూడా ఒక కారణం. ఎందుకంటే నేపాల్లో చైనా నిర్మించిన పోఖ్రాన్ ఎయిర్పోర్టు ఒక ఫెయిల్యూర్ మోడల్గా మారింది. ఆ ఎయిర్పోర్ట్ నిర్వహణ నేపాల్కు తలనొప్పిగా మారింది. దాన్ని నిర్మించడానికి చైనా ఇచ్చిన అప్పులు, వాటి వడ్డీలు దేశానికి భారమయ్యాయి. అలాగే ఎయిర్పోర్ట్ నాణ్యతలో కూడా చాలా అనుమానాలు వచ్చాయి. నేపాల్ ప్రభుత్వం చైనాకు దాసోహం అయ్యిందని అప్పట్లో దేశంలో పెద్ద చర్చ నడిచింది. అప్పట్లో నేపాల్ ప్రభుత్వం ఇండియాకు వ్యతిరేకంగా కూడా పనిచేసింది. ఇండియా మ్యాప్ను తప్పుగా ముద్రించింది. ఈ 3 ప్రధాన అంశాలు ఇప్పటి పరిస్థితికి కారణాలు. అవినీతి, లోకల్ హిందువులపై వ్యతిరేక విధానాలు, విదేశాల పెత్తనం ముఖ్య కారణాలు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని సమస్యలు పెట్టుకొని అక్కడి యువతకు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? దీనికి ఆన్సర్ కాసేపట్లో చెప్తాను. ఇక మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక పరిస్థితి కూడా దాదాపు సేమ్. ఈ దేశాలకు ఇండియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా అవి తర్వాత తగ్గిపోయాయి. కానీ ఇండియాతో మంచి రిలేషన్స్ ఉన్న దేశాల్లోనే ఇలా ఎందుకు జరుగుతోంది? ఇక్కడే కొన్ని విషయాలను మనం గమనించాలి. మొదట పాకిస్తాన్ మొదటి నుంచి ఇండియాకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. ఎవరు అప్పులు ఇస్తే వారికి మద్దతు ఇస్తుంది.
ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్లో సైనిక పరికరాలు సామాగ్రి పెట్టుకోవడానికి ఒక చిన్న సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఓకే చెప్పాలని అమెరికా కోరింది. అందుకు బంగ్లాదేశ్ ఒప్పుకోలేదు. ఈ చర్చలు చాలాసార్లు అమెరికా బంగ్లాదేశ్ మధ్య జరిగాయి. 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వానికి ఇటు ఇండియాతో పాటు అటు చైనాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇండో పసిఫిక్లో తన బలాన్ని పెంచుకోవాలని, చైనా మీద గూఢచర్యం చేయడానికి బంగ్లాదేశ్ను వాడుకోవాలనేది అమెరికా ఆలోచన. దీనికోసం బంగ్లాదేశ్పై చాలా ఒత్తిడి తెచ్చింది అప్పట్లో. చైనాకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో బంగ్లాదేశ్ ఒప్పుకోలేదు. చివరిగా 2023లో చర్చలు జరిగాయి. అయితే హసీనా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇది జరిగిన కొద్ది నెలలకే బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు కూడా సడన్గా జరిగింది. దీని వెనుక అమెరికా డీప్ స్టేట్ ఉందని ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకత కాస్త మత ఘర్షణలుగా మారాయి. తరువాత వచ్చిన యూనిస్ అమెరికాకు కాకుండా చైనాకు దగ్గరయ్యాడు. బంగ్లాదేశ్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, కానీ అది తిరుగుబాటు చేసి మారణహోమంగా మారేంత పెద్దగా కాదు. కానీ మారణహోమంగా మారటానికి కారణం అమెరికా. ఇలాంటి కారణంతోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. రష్యా పక్కనే ఉన్న ఉక్రెయిన్ను నాటోలో కలుపుకోవాలని అమెరికా అనుకుంది. అందుకు ఉక్రెయిన్ కూడా ఉత్సాహం చూపింది. ఒక్కసారి ఉక్రెయిన్ నాటోలో చేరితే అక్కడ అమెరికా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఇది రష్యాకి ఇబ్బంది. కేవలం ఈ కారణంతోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. తన పట్టు నిలుపుకోవడం కోసమే అమెరికా యుక్రెయిన్కు సాయం చేస్తుంది. ఇక శ్రీలంక విషయంలో కూడా ఇదే జరిగింది. చైనా కోసం అమెరికాను పక్కన పెట్టినందుకు అక్కడ అల్లర్లు జరిగాయి. ఈ 3 దేశాల్లో కొన్ని విషయాలు కామన్గా ఉన్నాయి. ఒకే ప్రభుత్వం, సుదీర్ఘ రాజకీయ పాలన, అభివృద్ధి లేకపోవటం, నిరుద్యోగం, అమెరికా చెప్పినట్లు వినకపోవటం, నిరసనలు హఠాత్తుగా జరగటం, అనుకున్నది నెరవేరినా కూడా అల్లర్లు జరుగుతూనే ఉండటం. ఈ అంశాలన్నీ ఈ దేశాల్లో జరిగాయి. ఇప్పుడు నేపాల్లో అల్లర్లను ముందుండి నడుపుతున్నది హమీ నేపాల్ అనే స్వచ్ఛంద సంస్థ. ఒక స్వచ్ఛంద సంస్థ ఇలాంటి అల్లర్లను ఎందుకు ప్రోత్సహిస్తుంది? శాంతియుత నిరసనలు లేదా దీర్ఘకాలంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అల్లర్లు హఠాత్తుగా జరిగాయి. సెప్టెంబర్ మొదట్లో కూడా ఒక్క నిరసన కూడా జరగలేదు. ఈ నిరసనలను నడిపిస్తున్నది హమీ నేపాల్కు ఫండింగ్ చేస్తున్నది పెద్ద కార్పొరేట్ బ్రాండ్స్. బార్బరా ఫౌండేషన్, ఇన్ఫినిటీ హోల్డింగ్స్, శంకర్ గ్రూప్ లాంటి కంపెనీలు ఫండింగ్ చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా బార్బరా ఫౌండేషన్ స్థాపించిన బార్బరా యాడమ్స్ ఒక అమెరికన్. ఆ తర్వాత నేపాల్లో స్థిరపడ్డారు. ఈ ఫౌండేషన్కు అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి. ఈ బార్బరా ఫౌండేషన్ హమీ నేపాల్ ఆర్గనైజేషన్కు ఫండింగ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఫండ్స్తో నడుస్తున్న బార్బరా ఫౌండేషన్ ఇప్పుడు ఉద్యమాన్ని నడిపిస్తున్న హమీ నేపాల్కు ఫండింగ్ చేస్తుంది. హమీ నేపాల్ను స్థాపించిన సుధాన్ గురుంగ్ నేపాల్ రాజకీయాలను శాసించబోవచ్చు. తరువాతి ప్రధాని ఇతనే అనే వార్తలు కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఒక స్వచ్ఛంద సంస్థను విరాళాలతో నడుపుతున్న వ్యక్తి దేశాన్ని శాసించే స్థితికి ఎలా చేరుకున్నాడో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక అమెరికా నెక్స్ట్ టార్గెట్ భూటాన్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కోవిడ్ తర్వాత కొంత ఇబ్బందులను ఎదుర్కొంటోంది భూటాన్. నిరుద్యోగం ఎక్కువగానే ఉంది. అది కాక ఇండియాపై ఆధిపత్యం కోసం భూటాన్ను చైనా వాడుకోవాలని చూసింది. అప్పుడు ఇండియా, భూటాన్ 2 దేశాలు అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు నేపాల్లో, మొన్న బంగ్లాదేశ్లో, అంతకుముందు శ్రీలంకలో ఉన్న పరిస్థితులే భూటాన్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఒక్కటే ప్రధాన తేడా, మిగిలిన దేశాలు చైనాకు దగ్గరైతే భూటాన్ ఇండియాకు నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. భూటాన్పై దాడి జరగటం అంటే అది ఇండియాపై జరగటమే అని ప్రపంచ దేశాలకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా అమెరికా ఆటలో బలయ్యాయి. చైనాను దెబ్బతీయాలనే అమెరికా ఆలోచనే ఇప్పటి పరిస్థితులకు ఒక కారణం. అమెరికాకు వ్యతిరేకంగా చైనా, ఇండియా, రష్యా ఒక కూటమిగా ఏర్పడాలనే ప్రస్తుత పరిస్థితుల్లో భూటాన్కు వచ్చే సమస్య లేదు. కానీ రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. కనుక నెక్స్ట్ టార్గెట్ ఇండియా అవ్వచ్చు, లేదా ఇండియా మరో మిత్రదేశం కూడా కావచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.